నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఈ మధ్య రాజకీయ నాయకులు పార్టీ యొక్క ఎజెండాలని, పార్టీ యొక్క ప్రోగ్రాములని మర్చిపోయి సొంత కార్యక్రమాలు, సొంత ఎజెండాలతోటి నిత్యం పత్రికా ప్రకటనలు, ప్రెస్లో నానాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నెల క్రితం నుంచి ప్రత్యేకించి నసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3 రకాల సర్వేలు జరిగినాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేది ఆ సర్వేల యొక్క సారాంశం. వాటిలో మొత్తం 300 పోలింగ్ బూతులలో, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో, మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఒక్కొక్క పోలింగ్ బూత్ పరిధిలో 10 మందికి పైగా శాంపిల్స్ తీసుకొని ఆ సర్వేలు జరిపారు. ఆ సర్వేలలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 80% మంది వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని చెప్పడం జరిగింది. 20% మంది కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థులను యాడ్ చేసి వైఎస్ఆర్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, కూటమి తరపున అరవింద్ బాబుని యాడ్ చేసి మళ్ళీ ఒక సర్వే జరిపితే ఆ సర్వేలో 20% మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుస్తాడని, మరొక సర్వేలో 15% మందే చెప్పడం జరిగింది, ఇంకొక సర్వేలో 10% మందే చెప్పడం జరిగింది. అట్లనే అరవింద్ బాబు కూటమి అభ్యర్థిగా పెడితే 80%కు పైగా అరవింద్ బాబే గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది. ఈ సర్వేల యొక్క సారాంశం ఇది. పార్టీ బలాలు ఎలా ఉన్నా నియోజకవర్గంలో సరైన అభ్యర్థిని పెట్టకపోతే పరిస్థితులు తారుమారు అవుతాయనడానికి ఈ సర్వేలే ఒక ఉదాహరణ.